వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. స్పైసీగా కరకరలాడే పప్పు చెక్కలు చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే కొంచెం సగ్గుబియ్యం, అలాగే అల్లం వెల్లుల్లిను, తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే వేడి నూనె మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఆ పిండికి సరిపడే కలుపుకోవడానికి. అలాగే వేడి నీళ్ళు పెట్టుకోవాలి పక్కన. సో ఈ రెండుతోనే మనం పిండి కలుపుతాం. పిండి మీరు ఎంత బాగా కలిపితే మీకు పప్పు చెక్కలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఈ పచ్చిమిరపకాయలు అల్లం ఏదైతే ఉందో చక్కగా మిక్సీ పట్టేసుకొని అందులో ఏమైనా ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఏమైనా ఉండిపోతే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మనకు పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక పళ్ళెంలో ఫస్ట్ మీకు ఎంత పిండి కావాలనుకుంటే, మేము ఆల్మోస్ట్ ఇక్కడ కేజీ నియర్లీ 1.5 kg పైనే ఉంటుంది వరిపిండి అనమాట ఇది. సో ఈ వరిపిండి అనేది ముందుగానే జల్లించి పెట్టేసుకున్నాము. సో జల్లించుకున్న వరిపిండి ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే, ఇప్పుడు నూనె మరుగుతుంది కదా, ఆ వేడి నూనె కలుపుకొని వేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట. సో అంతకంటే ముందు కొంచెం సాల్ట్, మళ్ళీ సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సాల్ట్ వేసుకొని అలాగే ఈ పప్పు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకోవాలన్నమాట. అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాము కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఈలోపు మనకైతే నూనె అనేది మరిగిపోతుంది బాగాను. ఆ వేడి నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము చూసారు ఇందులోని. మొత్తం మనం అందులో ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో, కరివేపాకు కూడా చిన్న ముక్కలు తరుక్కోండి, కరివేపాకు ఫుల్గా వేయకండి. అలాగే ఏంటంటే ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసిందనమాట. అది మీకు కారానికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాం కాబట్టి ఎక్కువే వేసాము. తర్వాత ఈ వేడి నూనె ఇది కలుపుతున్నప్పుడు కొంచెం చెయ్యి కాలుతుంది, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి చెయ్యి బాగా మంట వస్తుంది అనమాట. కానీ ఈ పప్పు చెక్కలు బాగా రావడం అనేది మనం పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట. సో ఆ వేడి నూనె వేసుకుంటూ కొద్దిగా మనకేంటంటే ఉండ చేసినప్పుడు కొంచెం అది ముద్దలాగా అవ్వాలన్నమాట. పొడిగానే ఉంటుంది కానీ చేతిలో ఇలా పట్టుకొని ఉంటే ముద్ద అవుతుంది అనమాట. సో అలా ఉన్నంత వరకు కూడా పిండిని కలుపుకోవాలి బాగా. ఎక్కడ ఉండలు రాకుండా పిండిని బాగా కలుపుకొని ఆయిల్తోని, అప్పుడు మళ్ళీ మీకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం సరిపోలేదంటే ఇప్పుడు ఏం చేయాలంటే పక్కనే మళ్ళీ నీళ్లు మరగబెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్లు వేసుకొని కలుపుకొని, గోరువెచ్చని నీళ్ళు కాదండి, చాలా అంటే ఇట్లా మొత్తం బాగా తిరగబడి మరిగిన నీళ్ళు ఉంటాయి చూసారా, అంత ఉడుకు నీరు వేసుకొని దాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది పిండి అనేది. సో పిండి అనేది బాగా కలుపుకోవాలన్నమాట ఇలా వచ్చేలాగా. దీన్ని కలిపేసుకున్న తర్వాత కొంతసేపు దీన్ని ఏం నానబెట్టక్కర్లేదండి మనం, ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాం కదా, ఏం నానక్కర్లేదు. సో ఒక పాలిథిన్ కవర్, ఏ కవర్ అయినా పర్లేదు, ట్రాన్స్పరెంట్ అయినా లేదంటే షాపింగ్ కవర్ ఏదైనా ఒక కవర్ అట్లాంటిది ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. మీకు పైన కవర్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్ది అయితే బాగుంటుంది. మేము ఏంటంటే ఫస్ట్ జస్ట్ ఇట్లా పెట్టేసుకున్నాం కానీ తర్వాత ట్రాన్స్పరెంట్ అడ్జస్ట్ చేసేసుకున్నాం. సో ఇలా చిన్న ముద్దలు చేసి అక్కడ పెట్టేసి ఈ కవర్ ఆపోజిట్ కవర్ చేసేసుకొని అవి ప్రెస్ చేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నె కానీ రౌండ్గా రావడానికి ఈవెన్గా ఉండేది తీసుకోండి. సో మనకి పప్పు చెక్కల షేప్ ఇట్లా రౌండ్గా అనేది చక్కగా వస్తుంది అనమాట. సో ఆ వేడి మరుగుతున్న నూనెలోకి నూనె కొంచెం బాగా మరగాలి. బాగా మరిగిన నూనెలోకి వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్, అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని ఇవి ఇలా వేయించేసుకోవచ్చు. మేమంటే కొంచెం ఫాస్ట్గా అవ్వాలని చెప్పి 2 పక్కల పెట్టుకున్నాము. మీ దగ్గర పెద్దది ఒకటే కడాయి అనుకుంటే ఈజీగా ఒకేసారి త్వరగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇవి కొంచెం మరీ కలర్ ఎక్కువ అయిపోతే మాత్రం మాడిపోతాయి అన్నమాట. కొంచెం మీకు గోధుమ కలర్లో అంటే చిన్న బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చేంత వరకు వేగితేనే ఆ క్రిస్పీనెస్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ వేగితే మాడిపోయినట్టు ఫ్లేవర్ వస్తుంది. అంతకన్నా తక్కువ ఉందనుకోండి గట్టిగా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా రావు. సో కరెక్ట్గా మీకు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కరెక్ట్గా వేయించుకోవాలన్నమాట. మీరు వేయించుకోవడంలోనే ఈ క్రిస్పీనెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పిండి కలుపుకోవడంలో కూడా ఇవి క్రిస్పీగా రావడం అనేది డిపెండ్ అవుతుంది అనమాట. చూసారు కదా ఆల్రెడీ ఇవి కలర్ అనేది మారిపోతున్నాయి. సో ఈ కలర్ వచ్చినప్పుడు మనం పక్కకు తీసేసుకుంటే కనుక సరిపోతుంది. చూసారు కదా కలర్ ఎంత చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. ఇంతకంటే కొంచెం ఉంచినా కానీ మాడిపోతాయి అన్నమాట. సో కరెక్ట్గా పప్పు చెక్కలు అనేవి ఇదే కలర్లో ఉండాలి. అలా అయితేనే మనకి క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ ఏమాత్రం స్పాయిల్ అవ్వదు. చూసారు కదా ఎంత కరకరలాడుతూ అవి ఎంత బాగా వచ్చాయో. సో ఇదే ప్రాసెస్ మీరు అన్నీ ఉండలు చేసి మేమైతే పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసేసుకుని ఉంటాం. పక్కన తీసుకోవడం వేయడం. ఇంకా పండగ అంటే ఇంతే కదండి మరి, పిండి వంటలతోనే హడావిడంతాను. రెగ్యులర్గా కూడా గోకుల కోసం చేస్తాము, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీ అనమాట. మీకు చెప్పాను కదా
ఒక వీక్కి సరిపడా, అది కూడా అన్ని వెరైటీస్ ఒక 2 వెరైటీస్ చేస్తే ఒక వీక్ సరిపడా చేయడం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకేదైనా వెరైటీస్ మార్చి చేయడం. లేకపోతే వాడు ఏమంటాడంటే ఏంటి ఎప్పుడు ఇవేనా అని కూడా అడుగుతాడు. పిల్లలు ఇప్పుడు అలా ఉన్నారనమాట, అంతే. సో చూసారు కదా ఈ వీడియో. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.